హాస్యానికి కామెడీకి తేడా ఏంటని అడిగాడు నన్ను. ఏం లేదా డబ్బా పాలకి తల్లి పాలకి తేడా అన్నాను. చాలా తేడా ఉంది కదా, అది హాస్య రసం. రసం కాదండి, ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన హాస్యపు ఇన్సిడెంట్లు ఉంటాయి. ఏ టైంలోనైనా ఎవరైనా ఎన్నేళ్ల వాళ్ళైనా ఎవరితో అయినా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. అది సర్వకాలాలకి ఉపయోగపడుతుంది, సర్వత్రా సర్వకాలాల సిగ్గుపడక్కర్లా, అదే అదే అంత బాగుంటాయి. అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆ శబ్ద సౌశీల్యం అంటారు కదా, అది పాటిస్తారు ఆయన. మడిగట్టుకొని రాస్తారని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి పిచ్చి మాటలు రాయకుండా. అన్నారు కదా కామెడీ వేరు హాస్యం వేరు అన్నారు. జంధ్యాలది పూర్తి హాస్యం, పిచ్చి కామెడీ కాదు, అంతే కదా సార్. తర్వాత మామూలుగా మీరు సెట్లో ఉన్నా కానీ మామూలుగా సంభాషణలో కూడా మీరు చాలా చలోక్తులు వదులుతారు, కొత్త కొత్త పదాలు మాటలు పుట్టిస్తుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. దాంతోపాటు జీవిత సత్యాలని కూడా చాలా పెప్పర్మెంట్ లాగా మన హోమియో బిళ్ళల్లాగా పంచుతుంటారు కదా. ఇవన్నీ సినిమా వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకున్నారా వీటిని ఎవరైనా? ఎవరు నాకు అదేం తెలీదు, నేను సరదా మాడతాను, అందరికీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అంతే. అవునండి, సీన్ ఇంప్రవైజ్ చేయడంలో కానీ ఉన్న మాట డైరెక్ట్గా మాడతాను. ఏదైనా ఎవరికైనా కొంచెం ఏమైనా అంత మాట అన్నాడు ఏంటని ఎవడన్నా అన్నా కోటట్టండి ఏం కదే మనసులో ఏముండదు, ఉన్నదేదో డైరెక్ట్గా మాడతారని సరదాగా తీసుకుంటారండి. తర్వాత వాళ్ళేనండి పిలిచి మరి ఏమంటే కోటగారు దీని గురించి చెప్పండి అంటుంటారు. అంటే మీరు మాట్లాడే మాటలు ఇందాక మీరు చెప్పారు, టైం వస్తే ఇంక మనకు టైం ఉండదు, తర్వాత గుమ్మడికాయ అంత ప్రతిభ ఉంటే సరిపోదు, ఆవకాయ అంత అదృష్టం ఉండాలి, ఇలాంటివన్నీ చిన్న 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 పెప్పర్మెంట్స్ లాంటి పదాలు. ఇప్పుడు జంధ్యాల గారు ఎలా అయితే అన్నారో కళ్ళదప్పి ఎంతకాలం అయింది, ఇలాంటి మాటలు. పని చేసిన మీద నాళ్ళు పని యాక్ట్ చేసిన మీద కొంచెం ఇంగు గట్టిన కూడా. మీరు విభిన్నమైన పాత్రలు పోషించే క్రమంలో మీలోని ఈ మాటగారితనాన్ని, మీ హాస్య ఈ చతురతని ఇంప్రవైజ్ చేయడానికి మీ వాళ్ళు రైటర్స్ ఉపయోగించుకున్నారా అని. ఇప్పుడు ఇన్ని వేషాలు చూశారు కదా ఇక్కడ, ఈ మొత్తం టోటల్ చేసే 70 పైన కనిపించినాయి పాత్రలు. అంటే మేకప్లు ఉన్నవి. అవును, వీటికి మీరు ఎప్పుడు కూడా నన్ను ఏ వేషం కూడా ఓ రోజు ముందు పిలిచి చెప్పినవి లేదండి, అప్పటికప్పుడే. ఆ రోజు వెళ్తే కోటగారు ఒక అరగంట మాట్లాడుకో పక్క తీసుకెళ్ళేవారు, ఇదన్నీ నేను ఎట్లా అనుకున్నాను వేషం, ఇగో ఈ మేనరిజం పెట్టాం, ఇది పెట్టాం, మీకు ఏదన్నా ఉంటే మీరు కూడా చెప్పండి బాగుంటుంది కూడా పెడదాం అంటే ఆయన చెప్పడం, మనం అంటాం, ఏదైనా ఉంటే కొత్త యాడ్ చేయటం, అంతే తప్ప లేదండి. నన్ను అడిగేవారు 3-4 సినిమాలకు అడిగారు. అవేంటంటే అప్పుడు విగ్గులు ఎక్కువ, కానీ న్యాచురల్గా జంజాల్ గారి సినిమాలు వాటికి న్యాచురల్ ఉండాలి. ఆ బట్టతలు చేయడానికి దానికి సినిమాల కంటిన్యూటీ అవి చూసుకున్నారు. అంటే జంధ్యాల గారు మిమ్మల్ని మీలోని ప్రతిభని సద్వినియోగం చేసుకున్న దర్శకుల్లో జంధ్యాల గారు ప్రథమ స్థానంలో ఉంటారు. తర్వాత ఈవి సత్యనారాయణ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా పెద్ద పెద్ద వేషాలు మంచి మంచి వేయించారు, కానీ ఈవి సత్యనారాయణ నన్ను పిండేశాడు. అతను 55 సినిమాలు ఎంతో డైరెక్ట్ చేశాడు, 3-4 లేను, అవి కూడా డేట్లు కుదరక అన్ని సినిమాలు. కోడి రామకృష్ణ కూడా మిమ్మల్ని రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ కూడా మిమ్మల్ని బాగా సద్వినియోగం చేశారు కదా. పెద్ద డైరెక్టర్లు చాలా మంచి మంచి వేషాలు చేయించారండి. అదే శత్రు చాలా ఉంటాయి, గణేష్, గాయం, ఇవన్నీ. శత్రువులు ఆ థ్యాంక్స్ అంటము, ఆ మేనరిజము, తర్వాత ఆ డిక్షను, అసలు అప్పుడు పేలిపోయింది ఆడిటోరియం. అంటే ఆ వేషం కోడి రామకృష్ణ గారు చేసి చూపిస్తుంటే కడుపు చెక్కలైపోయేదండి నాకు. అబ్బా, మనం ఎట్ట చేయగలం ఇది అనుకున్నామండి. ఎందుకంటే ఆయన పొట్టిగా గమ్మత్తుగా ఉంటాడు, ఆయన చేతులు నవ్వు వచ్చేది. నా పర్సనాలిటీగా అట్లా చేయాలని చేయలేను. అదే కరెక్ట్. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా మిమ్మల్ని భిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు ఆయన కూడా. అలాగే మీతో మొట్టమొదటిసారి తర్వాత మీరు పాట పాడారు తర్వాత ఈ మధ్య. అంతకుముందు మీ పైన ఒక పాట పెట్టారు కదా, మన భద్రం బీ కేర్ఫుల్ వెదర్ పెళ్లి గురించి. అది ఆ సందర్భం ఒకసారి తలుచుకుందాం సార్. శ్రీబాడి చక్రవర్తి కొడుకు. అదే అయితే యాక్చువల్గా అది ముందు పరేష్ రావాలి మీద అనుకున్నారా ఆ పాటని? సినిమా తీశారు కూడా తర్వాత ఎందుకు ఆయన నాకు తర్వాత తెలిసింది, చేస్తున్నప్పుడు తెలియదు, ఏదో నచ్చలేదు మొత్తాన్ని అది మళ్ళీ నా మీద తీశారు. తర్వాత మీరు ఆ మధ్య ఒక సినిమాలో పాట కూడా పాడారు, అయితే పాడిచ్చారు పాట, హరీష్ శంకర్ అని. అది మీరు ఏమీ అనలేదే సార్, నేను పాట ఏంటి నేను నటుండి కదా అని, అలా ఎలా జరిగింది సార్ సందర్భం ఒకసారి? అంటే రోజు పొద్దున్నే ఫోన్ చేశాడు, షూటింగ్ అంటే ఉన్నా 1 గంట పర్మిషన్ పెట్టి ఇటు రాగలవా డబ్బింగ్ థియేటర్ దగ్గరికి అన్నాడు. నేను అనుకున్నా ఏమన్నా యాడ్ అయిందో లేకపోతే ఏమన్నా సెన్సార్ కట్టలు పట్టించాడు. 1 గంట పర్మిషన్ తీసుకొచ్చా.
ఆ డమ్మింగ్ థియేటర్ వెళ్తే అటుకాటు కానీ ఈ రికార్డింగ్ థియేటర్ తీసుకెళ్ళారు. ఆపి లోపల తీసుకెళ్ళి ఈ పాట వేశారు. ఇదేమిటి అది పాటకు నేను యాక్ట్ చేశాను, షూటింగ్ కూడా అయిపోయింది కదా అన్న. ఇప్పుడు ఆ పాట నువ్వు పాడుతున్నావు అన్నారు. అదేమిటి నేను పాడటం ఏంటంటే, లేదు నువ్వు పాడగలవు, కొంచెం తాళజ్ఞానం అది ఉంది నాకు తెలుసు. అది వాళ్ళ స్టూడియో కీరవాణి గారు, ఆయన కూడా అక్కడ ఉన్నారు. నేను పాడటం ఏంటంటే కీరవాణి గారు అన్నాడు అప్పుడు, లేదండి దేవిశ్రీ ప్రసాద్ మంచి వాయిస్ చేశాడు, ఆయన వాయిస్ చక్కగా పాడాడు, కాదు పిల్లాడు పాడినట్టు ఉందండి, మీరేమో జయజాండికి అంత ఉన్నారు పర్సనాలిటీ, కానీ ఆయన పాడితే సింగర్ పాడినట్టు ఉంటుంది, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, సరదా ట్రై చేయండి అన్నాడు. సరే ఆయన ధైర్యం చెప్పాడు కదా అని పాడాను. ఆయన సెంటెన్స్ వాక్యం చెప్పడం పాడటం 20 నిమిషాలు రికార్డింగ్ అయిపోయి అది కూడా హిట్, ఆ పాట కూడా హిట్. ఆ పాట హిట్ అయింది, ఆ పాట మీరు పాడిన పాట బాగా అండి. అది మీరు అన్నట్టుగా వేరే వాళ్ళు పాడి ఉంటే మామూలు అయిపోయేది, డల్ అయిపోయేది. సో ఇలాగ అనేక ప్రయోగాలు మీలో ఒక విలని. తర్వాత 4-5 అడిగారు నన్ను పాటలని, ఎప్పుడు అట్లా అడగకుండా పిచ్చి పనులు, ఎవడు చేసే పని వాడు చేయాలి అంతే, కరెక్టే కదా. ఏదో ఆ క్యారెక్టర్కి ఏదో సూట్ అవుతుందని పాడిచ్చారు. అవును, అట్లా అని చెప్పి నా కోసం పాట పెట్టి పాడి అసలు అట్లాంటి పని చేయకండి నేను పాడనని చెప్పి. మామూలుగా మీరు విలని, కామెడీ, క్యారెక్టరు ఇవి ఇలాగా ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర కనిపిస్తుంది కానీ మీరు కనిపించకుండా ఉండటం అనేది. అందరూ న్యాచురల్ యాక్టర్ అంటారు. న్యాచురల్ యాక్టర్ అనే ఎవడో ఉండడు, వాడు చేస్తే న్యాచురల్గా ఉంటుంది. అదే కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు పీసీసీల గురించి చెప్తుంటారు, పీసీసీల గురించి ఆవిడ మామూలుగా ఇలా అంటేనే చాలా భావం ఫీల్ ఉంటుంది అందులో, అద్భుతంగా సహజంగా వచ్చేస్తుంది ఆవిడకి. ఆవిడ గారు మహానుభావుడు. అదే అంటారు, పాడితే తెలుగుదనాన్ని ప్రపంచ ఖ్యాతి గాంచింది ఆవిడ పాడితే. ఎవరుగా? అవును, కోకిల, గాన కోకిల. ఆవిడతో ఫోటో ఉందండి. ఆవిడ కనపడి నమస్కారం అంటే, ఈ సినిమాలు చూస్తుంటాను, భలే యాక్టర్ అండి మీరు అంది. అంటే సహజత్వం మీరు అన్నారు చూసారా, సహజంగా నటించడం ఉండటం కాదు, నటించిన తర్వాత మన సహజంగా అనిపించాలి. అంటే నన్ను ఆ మధ్యన ఎవరో ప్రశ్న వేశాడు ఛానల్లో, మీ జీవిత ధ్యేయం ఏంటన్నాడు. లేదండి ఒకటే సెంటెన్స్ అన్నా. ఏమిటన్నాడు, నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. బతకటం కోసం బతకటం కాకుండా జీవించున్నంత కాలం. ఇప్పుడు ఘంటసాల గారి గురించి ఎందుకు చెప్పుకున్నాం, ఇప్పటికి చిరంజీవి కదా ఆయన. ఆయన గంధర్వ గానకుడు, గాయకుడు. అవును, బాలు గారు గాయకుడు, ప్రజాగాయకుడు. ఆయన సాక్షాత్ గంధర్వుడు ఆయన. అలాగా మీరు మీ ధ్యేయం ఏంటంటే నేను కారణజన్ముడు అండి. కారణజన్ముడు. రామారావు, రంగారావు, అవును, ఘంటసాల గారు, వీళ్ళందరూ కారణజన్మలు. వాళ్ళని రీప్లేస్మెంట్ ఇంకోటి పుట్టాలి అంతే. ఇంకో ఎప్పుడో పడుతుంది, కాలానికి టైం పడుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ టాపిక్ అనుకోకుండా వచ్చింది. మీకు మామూలు మీ అభిమాన నటుడు ఎవరు సార్? సినిమాల్లోకి రాకముందు మీకు అభిమాన నటులు ఆ రోజుల్లో ఏముందండి, మధ్యన రామారావు, నాగేశ్వరరావు, ఇద్దరు. ఎన్టీఆర్ గారును ఏఎన్ఆర్ గారు అనేవాళ్ళు. రామారావు అక్కినేని, అంతే కదా. మీరు ఎన్టీఆర్ అభిమానుల యొక్క కోపాన్ని, స్వయంగా ఎన్టీఆర్ యొక్క ఆశీస్సులని రెండింటినీ పొందారుగా మీరు. అంటే డైరెక్ట్ అంటే న్యాయంతో యాక్ట్ చేయలేదు. అవును, ఆయన ఆశీస్సులు అంటారు. అంటే నంది అవార్డులు అవి తీసుకున్నాను. తర్వాత ఒకసారి నేను బ్యాంకులో నాటకం ఇచ్చినప్పుడు ఆయన ఆ రోజుల్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన ఎంట్రీ పిలిచారు మా బ్యాంక్ వారు, చీఫ్ గెస్ట్ వచ్చాడు. నా నాటకం యాక్చువల్గా చూసి ఆ ప్రైజ్ ఇస్తూ భుజం తట్టి గాట్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అన్నాడు. ఆ పెద్ద వాక్కు దాంతం, ఆ వాక్ శుద్ధి ఇప్పటికి పోయాను. అంటే ఆయన కూడా సాంఘిక నాటకరంగం నుంచి వచ్చిన వాడే కదా ఎన్టీఆర్ కూడా. వాళ్ళందరూ ఎవరు చూశారు? అవును, జగ్గయ్య, ముక్కామల, వాళ్ళందరూ అంతా ఏంటంటే ఆరిజినండి మహానటుల దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళంతా నేర్చుకున్నారు, వాళ్ళ అదృష్టం అది. వీళ్ళు దొరకడం వాళ్ళకి అదృష్టం, వాళ్ళు దొరకడం వీళ్ళకి అదృష్టం. సార్ మీలో దర్శకుడు లేడా సార్? డైరెక్షన్ చేయాలని ఇప్పుడు అనిపించలేదు? చాలా మంది అడుగుతారు ఎన్ని సినిమాలు అయినాయి అంటే 783 సినిమాలు అయినాయి, 5 భాషలు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా డైరెక్టర్. ఇందా చెప్పాను, ఎవడు చేసే పని అటు చేయాలి. అదే డైరెక్టర్ అంటే మాటలు కాదండి. అవును, మస్ట్ బి వెరీ గుడ్ అకౌంటెంట్. డబ్బుకే కాదు, డైలాగ్ అకౌంటెన్సీ, స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ అన్నీ ఉండాలి. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, మీద కమాండ్ ఉండాలి. అది మనకి ఎందుకులే అని మీరు నటన వరకు పరిమితమై. ఏదో మనకి తెలిసింది అది, ఏదో ఆ మధ్యలో అదృష్టం తగిలి ఏదో పాడాడని అవి అని వస్తుంటాయి. అట్ట అని చెప్పి గొప్ప అనుకుంటే
పాడైపోతాం. ఇప్పుడు మామూలుగా ఒక బ్యాంకులో ఉద్యోగం రావటం అనేది ఒకప్పుడు చాలా గొప్పగా భావించేవాళ్ళు. బ్యాంకు ఉద్యోగానికి టక్కున వెంటనే సంబంధాలు దొరికేవి. అబ్బాయి బ్యాంకులో చేస్తున్నాడని ఇప్పటికీ ఉంది, బ్యాంకుకి ఆ గౌరవం ఉంది. అటువంటి బ్యాంకు ఉద్యోగాన్ని మీరు వదిలేసే పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది సార్ అప్పుడు? అదేనండి నేను చెప్పాలంటే గొప్ప అనుకుంటారు. నేనేం ఆలోచించలేదండి. ఎందుకు వచ్చానో తెలియదు, ఎంత వచ్చానో తెలియదు, అంత సక్సెస్ అయిపోయాను. అదేం దాకా చెప్పాను, మన టైం అదృష్ట యోగం భగవంతుడు ఇచ్చాడు. వాళ్ళు మామూలుగా మీ నాన్నగారు డాక్టర్ గారు కదా కంకిపాడులో, మీరు కూడా డాక్టర్ అవ్వాలనుకున్నారా ప్రారంభంలో? ఆ రోజుల్లో అనుకునేవారు. ఆ రోజుల్లో మామూలే కదా, డాక్టర్ గారు మీ తర్వాత ఇంకెవరు లేరు అట్లేదు కేకలేసేవారు. రే నా గురించి చదవద్దు, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కోసం చదివిది ఎవరా అని. ఏదో చదువుదాం అనుకున్నాను. కొంచెం ఆ సైన్స్ గ్రూప్లో 1% తక్కువ సీట్ రాలే. ఎక్కడ డొనేషన్ కట్టమన్నారు 5,000. మా నాన్నగారు అన్నారు, నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకో, అప్పు చేసేది చదివిస్తా కానీ నేను 50 డొనేషన్ కట్టను అన్నాడు. దాంతో బీఎస్సీ పాస్ అయిన తర్వాత చేరదామని కాలేజీలో చేరాను. అక్కడ చేరాను. ఇక అది డైవర్ట్ అయిపోయి నాటకాలు. ఏలూరులో చదివారా బీఎస్సీ మీరు? అవునండి. అదే అంటే కోట భాస్కర్ శర్మ గారని ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఇగో ఈ మెడిసిన్కి దాన్ని ట్రై చేయడంతో 2 నెలలు కాలేజీ చేరలే. కాలేజీ మొదలైపోయిన సీట్లు లేవాక అప్పుడు నాన్నగారు ఉత్తరం రాస్తే భాస్కర్ శర్మ గారు ఏలూరు కాలేజీలో సీట్ ఇప్పించి అక్కడ చదివాను. సెలవు సంవత్సరం చదివి వచ్చేద్దాం అనుకున్నాను. అట్లా చేరాం కదా, 3 ఏళ్ళు అక్కడే. అదే నాకంటే ముందు మురళీమోహన్ గారు, కృష్ణ గారు, అవును, వాళ్ళు కూడా అక్కడే. అదే వాళ్ళు మన కట్టమంచి రామలింగ గారు పేరు మీద కాలేజీ కదా అది, ఏలూరు సిఆర్ఆర్ కాలేజీ. అప్పుడు అదే పేరే ఉంది సార్ అప్పుడు కూడా? అదే పేరు. తర్వాత తరంలో పెద్ద దర్శకులు అంటే బాపు గారు ఒక పెద్ద దర్శకులు కదా, విశ్వనాథ్ గారు, బాపు గారు సినిమాలు. బాపు గారితో మీ అనుభవం ఏంటి సార్? నా అదృష్టం ఏంటంటేనండి, ఒకసారి సినిమా ఏదో ఆ సినిమా పేరు సుందరకాండ కాదు, రాంబంట సార్, రాంబంట రాజేంద్ర ప్రసాద్ది. ఆ సినిమా డైరెక్ట్ చేస్తుంటే ఆయన ఓ డైలాగ్ నాకు పట్టేసింది. బాపు గారు, అప్పుడు రమణ గారు, బాపు గారు ఉన్నారు సెట్లో. నేను కోటగారు ఆపుతున్నారు ఏమిటంటే నాకు ఏదో పట్టేస్తుంది అంటే, అప్పుడు బాపు గారు అన్నారు, నేను విన్నానండి మీ దగ్గర కూడా చెమత కుర్తులు ఉన్నాయని, ఏం తగిలితే అది ఒకటి పెట్టేయండి మాట, దీనికోసం చూడకండి అన్నాడు. సరే నేను అన్నాను, అదేంటండి మీరు చెప్పినట్టు చేయాలి, నేను ఆ తాపత్రయపడి వస్తే అంటే, కాదు పర్లేదన్నది. సరే స్టార్ట్ అయిపోయింది. వచ్చి కూర్చున్నా. రమణ గారు పిలిచి, బాపు గారు, రమణ గారు, నేను మీకు విషయం తెలుసా అన్నాడు. ఏమిటండి అన్న. తెలియదండి చెప్పండి అంటే, ఈ రమణ ఈ బాపు నీ ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అబ్బో పెద్ద విషయం. పద్మశ్రీ వచ్చినంత లెవెల్ వచ్చేసి కళ్ళం నీళ్ళు వచ్చి బాపు గారు బదులు మీద రమణ గారు అట్ట చేసి వరి అవ్వకండి, టెన్షన్ పడక. అంతకంటే ఇంక సర్టిఫికెట్ ఇంక చాలా పెద్దది కదా. అంతేనండి. అదే ఆ టైం వస్తే భగవంతుడు అదే అలా అనిపిస్తాడు అందరితో. ఆమె పోయిందంటే అప్పుడు అవును చూడకూడదు. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు చెప్పి ఇప్పుడు అంతకుముందు మీకంటే ముందు మన సిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళంతా ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా సార్. వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ యొక్క ఇది కానీ మీ పైన ఏమైనా ఉందా? మీరు ఎలా అలా? ఏం లేదండి. ఇన్స్పిరేషన్ కానీ మీరు చూస్తున్నారు కదా. మీరే అందుకే ప్రారంభంలోనే అన్నా నేను, కోట శ్రీనివాసరావు గారు ఇది కూడా కోట శ్రీనివాసరావు గారు అన్నాను. మీ పైన ఎవరి ప్రభావం ఉండదు. కరెక్ట్. అది తర్వాత బాపు గారు, రమణ గారు ఇద్దరు మీ అభిమానులు అనే మాట అది తలుచుకుంటే, అందులో వాళ్ళు ఒకరిని పొగిడే మనుషులు కూడా కాదు, వాళ్ళు చాలా స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు, ఊరికే మాట జారే వ్యక్తులు కూడా కాదు. మీరు అనగానే తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్నలో మీకు ఎన్టీఆర్ నుంచి మండలాతీతుడు సినిమా అనేది అదొక ఎపిసోడ్. ఇప్పుడు సాహసం అంటాం కదా మామూలుగా, కృష్ణ అనగానే డాషింగ్ హీరో అంటారు, సాహసానికి మరో పేరు అంటారు. అది కరెక్టే. కానీ మీరు కూడా ఎన్టీఆర్ అంత ప్రభంజనంగా ఉన్న సమయంలో మీరు మండలాధీశుడి పాత్ర వేయటం అనేది అది సాహసమే కదా యాక్చువల్గా. సాహసం ఏముందండి, అప్పుడు బ్యాంకు వస్తావు మానేస్తావు అని ఉత్తరాలు రావటం. మరి ఇదేమో లైవ్ క్యారెక్టర్. మహాత్మా గాంధీ బ్యాట్స్మెన్ ఎవరు చెప్పుకుంటాడు, బోల్డ్ మంది వేశారు. లైవ్ క్యారెక్టర్ బతుకున్నాడు ముఖ్యమంత్రి. సరే వేద్దాం, సక్సెస్ అయితే ఓకే, లేదా మన బ్యాంక్ వాళ్ళు ఎట్టా పిలుస్తున్నా వెనక్కి వెళ్ళిపోదామని ఆ ధైర్యంతో చేశాను.
అంతేగాని వేరే కాదు. అదే దానికంటే ముందు నా పిలిపే ప్రభంజనమే ఏదో సినిమాలో కొంచెం అది దీనికి ముందుది అది. ఆ తర్వాత ఎన్టీఆర్ని కలిశారా సార్ మీరు ఈ సినిమా అయిన తర్వాత? క్షణం ఎంత అయిందండి అది అది ఒక ఎపిసోడ్. ఏదైనా ఫైనల్గా అది సుఖాంతమే అయింది. తర్వాత మీరు ఉన్నట్టు మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారు, ఏదైనా పెట్టినా తిట్టినా ఓపెన్గా ఉంటారు. అది నాకు కూడా ఇప్పుడు అనుభవం అయింది. అది అలా ఉంచితే మీరు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకి పనికిరారు కదా, మీరు ఎందుకు ఎమ్మెల్యేగా నిల్చున్నారు సార్ విజయవాడ నుంచి? నాకు వాజ్పేయి గారు అంటే మహాప్రాణం. అప్పుడు ఏదో నుంచున్నాను. ఆయన మీద గౌరవంతో. తర్వాత మీ ఊరు కంకిపాడు కదా, ఆ ప్రాంతానికి మీరు ఏమన్నా మన ఊరు ఇక్కడ తిరిగా ఈ ప్రాంతాల్లో ఉన్నాం కదా, ఏదైనా గుర్తులుగా ఏదైనా చేశారా సార్ మీ ఊరికి? ఏమన్నా ఇంత ఎదిగారు కదా మీరు. ఇప్పుడు కదండి నాకు అంత డబ్బులు ఎక్కడున్నాయి. అదే ఇప్పుడు అంటే చాలామంది బోళ్ళు రెమ్యూనరేషన్ కూడా చాలా తేడా ఉంది. ఏదో ఉన్నది ఏదో జాగ్రత్త పడి ఆ కాస్త నాకు మా నాన్నగారు ఒక సైట్ ఇచ్చారు, దాని చుట్టూ ఉన్నది ఏదో వాళ్ళు అమ్ముతున్నానంటే అది ఇది తీసుకుని ఒక 58 సెంట్లు స్థలం చేశాను. అబ్బో. చేసి దాన్ని శుభ్రంగా కాంపౌండ్ అది కట్టించి. సో కంకిపాడులో నాన్నగారు ఇచ్చిన మీరు చిన్నప్పుడు ఉన్న స్థలాన్ని అలా మా నాన్నగారి బోర్డే ఉంటుంది. కాపాడటమే కాకుండా దాన్ని ఇంకా పెంచి నాన్నగారి ఏదో అవకాశం. అది ఏదైనా కానీ అది గొప్ప విషయమే కదా. నేను ఎందుకు అంటున్నానండి ఇవన్నీ కూడా, ఇందాక ప్రారంభాలు అన్నారు, మనకి అవకాశాలు వచ్చి మనం ఎదిగే సమయంలో మనం చాలా ఒదిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గాల్లో కొట్టుకుపోతాం. ఎంత ప్రతిభ ఉన్నా కానీ గర్వము క్రమశిక్షణ తప్పితే కొట్టుకుపోతాము. చాలామంది ఉదాహరణ అంటూ మీలో ఆర్థిక క్రమశిక్షణ కూడా మీరు అది అలవాటు చేసుకున్నదే కదా సార్, ఆర్థికమైన క్రమశిక్షణ కూడా. పర్లేదండి, అంటే క్రమశిక్షణ డిసిప్లిన్ అంటున్నాను. దాదాపు పాడైపోయాడు. అదే మనదే ఉందండి. ఎవరికైనా ఆర్టిస్ట్కి సంపాదించేవాడు మనం ఏం చేస్తాం, తీసుకొస్తాం, అక్కడ పడేస్తాం. దాన్ని జాగ్రత్త వాడుకోవడం పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు, జాగ్రత్తగా ఉన్నారు, మంచి పిల్లలు కాబట్టి ఏ మాత్రం ఉండగలిగాను. భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప జీవితం అండి, ఎవరికి వస్తుంది? అందరికీ రాదు. చూడండి, ఈ రోజు కూడా చేయట్టు పెట్టాల్సిన పని లేదు. అవకాశం ఉంటే ఇలాంటివే ఆ జీవితం ఎవరికి వస్తుంది?